ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో క్రిస్పీగా చికెన్ పకోడీ చేస్తున్నామండి. ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ లాగా తినాలనిపించినప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో ఇంట్లోనే చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలకు వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ పకోడీకి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని, కొంచెం బియ్యం పిండిని, కొంచెం కార్న్ ఫ్లోర్ ని, అలాగే శనగపిండిని, ఒక నిమ్మకాయని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, కొంచెం పసుపుని, సరిపడా ఉప్పుని, కొంచెం ధనియాల పొడిని, కొంచెం గరం మసాలాని, అలాగే కొంచెం అల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, కొంచెం నిమ్మరసాన్ని, అలాగే కొంచెం ఆయిల్ని, కొంచెం కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి ఈ మిశ్రమాన్ని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఈ మిశ్రమం బాగా మ్యారినేట్ అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో పకోడీలకు సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదపకుండా అలానే ఉంచాలి, ఎందుకంటే మసాలా అంతా విడిపోకుండా ఉంటుంది. మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని పకోడీలను వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ పకోడీలను బాగా వేయించుకోవాలి. ఇలా పకోడీలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా పకోడీలు బ్రౌన్ కలర్ కు వచ్చాయి. వీటిని గరిటెతో తీసి వేరే బౌల్లో వేసి పక్కకు పెట్టాలి. ఇదే విధంగా అన్ని ముక్కలను నూనెలో వేసి నేను చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గార్నిష్ కోసం కరివేపాకును వేసి వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకొని దీనిని పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులను కూడా వేయించుకుంటున్నాను. జీడిపప్పులు వేగాయి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మన చికెన్ పకోడీ రెడీ అయినట్లే. దీన్ని వేయించుకున్న కరివేపాకు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ పకోడీ రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చికెన్ పకోడీని ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.